అందరికీ జై భీమ్. ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మన భారతదేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినటువంటి అష్ఫాక్ ఉల్లా ఖాన్ గారు కూడా ప్రముఖులుగా ఈ మధ్య కాలంలోనే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆ నాయకుని యొక్క పేరు భారతదేశ ప్రజలకు వినిపించడం, ఆయన యొక్క చరిత్రను ఈ భారత ప్రజానీకానికి తెలియజేయడానికి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు రావడానికి మేమందరూ కూడా స్వాగతం పలుకుతూ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి పెద్దలు సీనియర్ నాయకులు కమ్యూనిస్టు పార్టీల్లో సుదీర్ఘంగా పోరాటాలు చేసినటువంటి కేవీ రమణాన్న గారు, అదేవిధంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సి శ్రీరాములు గారు, జిల్లా అధ్యక్షులు జింకా ప్రదీప్ గారు, మరియు జై భీమ్ రామాంజనేయులు గారు, అంజీ గారు, కాంగ్రెస్ నాయకులు, మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా శుభ సంతోషం. ఎందుకంటే ఇలాంటి అష్ఫాక్ ఉల్లా ఖాన్ లాంటి వాళ్ళు ఎంతోమంది భారతదేశం కోసం తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను త్యాగం చేసి మనందరికీ కూడా స్వతంత్రం తీసుకురావడానికి ముఖ్య పాత్ర పోషించారు. మరి ఈ అష్ఫాక్ ఉల్లా ఖాన్ ఏ పేద వర్గానికి సంబంధించిన వాడు కాదు, మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాడు కాదు. ఎంతో సంపన్నమైనటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి అష్ఫాక్ ఉల్లా ఖాన్కి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అస్పృశ్యత, ఈ పేదరిక నిర్మూలన, ఈ బ్రిటిష్ వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలపైన, దాడులపైన, అక్రమాలపైన తన యొక్క మనసు చలించి ఈ వర్గాల కోసం మనం కూడా పనిచేయాలన్నటువంటి ఆలోచనతోటి ఆ రోజు ఉన్నటువంటి కామ్రేడ్ భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, అష్ఫాక్ ఉల్లా ఖాన్ వీరందరూ కూడా కలిసి స్వతంత్ర భారతదేశం కోసం స్వతంత్ర ఉద్యమాల్లో పనిచేసి తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను కూడా అర్పించినటువంటి ఈ నాయకులందరూ కూడా మనమందరూ కూడా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ వీరిని అష్ఫాక్ ఉల్లా ఖాన్ని ఎక్కడే కానీ వారి యొక్క పేరును కూడా లేకోకుండా ఈరోజు ఉన్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాలు ప్రస్తావించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ దేశంలో కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఈ మహనీయుల యొక్క చరిత్రను రాబోయే భావితరాలకు, నేటి ప్రజలకు, నేటి యువకులకు, విద్యార్థులకు తెలియజేసినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఇలాంటి అష్ఫాక్ ఉల్లా ఖాన్ యొక్క జయంతిని 125 జయంతిని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు ముందుకు తీసుకెళ్తూ వీరిని స్మరించుకోవడం చాలా సంతోషదాయకం. మరి అష్ఫాక్ ఉల్లా ఖాన్ లాంటి వాళ్ళు ఎందరో కూడా వాళ్ళ యొక్క పేర్లు మరుగున పడిపోయాయి. ఈరోజు వీరి యొక్క పేర్లను పాఠ్యాంశాలు చేర్చి రాబోయే తరాలకు వీరి యొక్క చరిత్రను, ఈ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో వీరి యొక్క చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా బహుజన ప్రజారాజ్యం సంఘం వ్యవస్థాపకులుగా మమ్మల్ని కూడా శ్రీరాములన్న గారు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాలుపంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు శ్రీరాములన్న గారికి మరొకసారి జై భీములు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.